మన కడప పట్టణంలో మనం కుటుంబ యోగా కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర నుంచి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలతో సహా ఈరోజు ఈ కార్యక్రమంలో కుటుంబ వారీగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కుటుంబాలు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 21వ తారీఖున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ యోగా దినోత్సవానికి ప్రజలందరినీ కూడా మనం సంసిద్ధం చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వారం ప్రతిరోజు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు, అలాగే ప్రతి వీధిలోనూ కూడా ప్రతి ఇంటిలోనూ కూడా ఈ యోగా కార్యక్రమం జరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించున్నారు. దానికి తగ్గట్టుగా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు ఒక ముఖ్య ఇదేంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా యోగా మాస్టర్ని కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. వారందరూ కూడా శిక్షణలో ఉన్నారు. సుమారుగా 1000 మంది యోగా ఔత్సాహికులను గుర్తించి వారికి యోగా పైన మనం 5 రోజుల పాటు మన జిల్లా స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రేపటికి పూర్తవుతుంది. రేపటి పూర్తయిన తర్వాత ఎల్లుండి నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా, అంటే ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఏదైతే భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ నిర్ణయించినటువంటి ఒక యోగా విధానం ఉందో ఆ యోగా విధానాన్ని క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలోనూ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం.